అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అసలు కల్తీ జరగలేదు అన్నట్టు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు చుట్టూ దర్యాప్తులో కల్తీ కలపలేదని చెప్పి మామూలు అంటే జంతువుల యొక్క కొవ్వుకి కలపలేదని చెప్పి చుట్టూ చెప్పింది తప్ప నూనె కానీ ఫుడ్ ఆయిల్ కానీ కలపలేదని చెప్పి వాళ్ళు ఏమీ ఇది ఇవ్వలేదు. అది కలిసే ఉంటుంది. అప్పటి లడ్డుకి ఇప్పటి లడ్డుకి చాలా తేడా ఉంది. మొన్న నేను లడ్డు తీసుకొచ్చాను, కళ్యాణం లడ్డు ఎంత బాగుందంటే అంత బాగుంది. 1 వీక్ అయినా కానీ అది పాడైపోయే పరిస్థితి లేదు, చక్కగా ఉంది. అంత ముందు లడ్డు ఏమిటో నాకు తెలియదు కానీ ఎక్కువ 1 or 2 days కంటే ఎక్కువ నిల్వ ఉండేది కాదు. 2 days అవగానే అది ఇది అవ్వడము, కొద్దిగా స్మెల్ రావడము, డ్రై అయిపోవడం అది ఉండేది. ఇప్పుడు ఉండేటటువంటి లడ్డు చాలా బ్రహ్మాండమైనటువంటి సువాసనతోటి, నేతి వాసనతోటి, బ్రహ్మాండమైన క్వాలిటీ అంతా ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే రంగమాంబ అన్నదాన కేంద్రంలో కూడా భోజనం చాలా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ అయిందన్నమాట. ఎంతో బ్రహ్మాండమైన భోజనం అది పెడుతున్నారు, ఎంతో బాగా చాలా బాగుంది. అన్ని ప్రక్షాళన చేయాలి, ఇంకా ఎక్కువ తిరుపతిలో చేయవలసిన ప్రక్షాళన ఉంటుంది. అక్కడ ఎన్ని ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు తిరుపతి లడ్డూను ఈ ఉద్యోగస్తులను వీళ్ళది కాదు, షాపులు వాళ్ళు కొంతమంది నిలువు దోపిడీ చేస్తున్నారు. నేను కళ్ళారా మనం చూశాను. ఆ చైర్మన్ గారి దృష్టికి నేను తీసుకురావాలనుకున్నాను కానీ లేక నేను వచ్చేసాను. ఆ లక్ష్మీ నరసింహ స్వామి గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ముందర అక్కడ కొన్ని షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో 2 మెడికల్ షాపులు ఉన్నాయి, 2 మెడికల్ షాపులు ఉన్నాయి, 2 ఒకళ్ళవే. దాంట్లో వీళ్ళు డబల్ రేట్లు వేసుకుని అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనకి వైద్య సదుపాయం ఉండొచ్చు, వైద్య సదుపాయంలో మనకు కావాల్సిన మెడిసిన్స్ దొరకవు కదా అక్కడ. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, గ్లైకోమెట్రిక్ కావాలి, అక్కడికి వెళ్ళేటప్పటికి 95 రూపీస్ పడుతుంది. జిఎస్టీను అవన్నీ తీసేగా వాళ్ళు 135కి అమ్ముతున్నారు, అంటే 45 రూపీస్ లాభం వేసుకుంటున్నారు అనమాట. దీన్ని వాళ్ళు ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ ఈ బిజినెస్ వాళ్ళందరూ విధించి ఈ మెడికల్ షాపులు, వేరే షాపులు అన్నీ కూడా చూడాలి. ముఖ్యంగా టీటీడీ దేవస్థానం వాళ్ళే మెడికల్ షాపులు నిర్వహించాలి, వాళ్ళ ఆధ్వర్యంలో డిస్కౌంట్ చేసి చెయ్యాలి. చేసినప్పుడు ప్రజలు ఎంతమంది, వేల మంది, లక్షల మంది జనం వెళ్తున్నారు. గమని పైన మెడిసిన్స్ కావాల్సి వస్తుంది, మందులు కావాల్సి వస్తుంది. ఉచిత వైద్యశాల, ఉచిత మందులు శిబిరాలు పెడితే కావాల్సిన మెడిసిన్స్ అక్కడ దొరకవు కదా, మెడికల్ షాప్ వెళ్ళి తీసుకోవాలి కదా. ఏదో ఒకటి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. ఇంకా టిఫిన్స్, కాఫీలు, భోజనాలు అందరూ ఇక్కడ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గింది అనుకోండి. అఫ్కోర్స్ ఈ కాఫీలు ఇవన్నీ అంతా బాగానే ఉన్నాయి. ఈ మెడికల్స్ కి సంబంధించినటువంటి షాపుల్లోనే వీళ్ళు అవినీతి అక్రమాలు కొన్ని జరుగుతున్నాయన్నమాట. ఇవన్నీ నిరోధించాలి. కారణం ఏంటంటే చచ్చినట్టు అక్కడే కొనాలి, ఉన్నవే ఆ 2 ఉన్నాయి, వేరే ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. వాడు ఇంకా మెడిసిన్ కావాలంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం, కిందకి వెళ్ళలేడు కదా, అదొకటి. అవన్నీ ప్రక్షాళన చేయాలి. లడ్డు కల్తీ అంటారా, చుట్టూ దర్యాప్తులో అది జరగకపోవచ్చు, ఏది జంతువుతో ఎంత పాపమైనా సరే దేవుడి యొక్క దాంట్లో జరగకపోవచ్చు, కానీ కొద్దిగా జరిగింది. జరగడం ఇప్పుడు కుంభకోణాల్లో మనం అన్ని చూస్తున్నాం కదండి. ఎన్ని కుంభకోణాలు, మద్యం కుంభకోణం ఉంది, మద్యంలో ఎంత కుంభకోణం జరుగుతుంది, మద్యంలో అంటే చేసేస్తారు. దానికి కారణం ఏంటంటే ఇది దేవుడు కాబట్టి భయపడతారు అనమాట. ఇది మద్యం కుంభకోణంలో భయమే ఉంది, ఇంకా తాగినాడు పోతే పోతాడు ఉంటూ ఉంటాడు అనే ఉద్దేశంతో ఏం చెప్తారు వైసీపీ వాళ్ళకి ఇట్లా దుష్ప్రచారం? వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు భూతత్వంలోంచి చూస్తున్నారు, ఏది దొరుకుతుందా, ఏ ఇష్యూ దొరుకుతుందా, దాన్ని ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేయాలా అని చెప్పి చూస్తున్నారు. మొన్న ఇప్పుడు ఎవరు మన జనసేన ఎమ్మెల్యే, కోడూరు ఎమ్మెల్యే ఆయన పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి వీళ్ళందరూ ఊరికినే పబ్లిష్ చేసేసి ఇది చేస్తున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ని ఎలాగైనా సరే అప్రదిష్ట పాలు చెయ్యాలి. అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ అవినీతి పనులన్నీ జరగలేదా? ఇప్పుడు విషయం చెప్తాను, ఇది సెలబ్రిటీ కాబట్టి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి. శ్రీధర్ అతని పేరు, కోడూరు ఎమ్మెల్యే. అతను ఏదో ఆ అమ్మాయి ఏదో అబార్షన్ చేయించుకున్నాను, నాకేమో 25 కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ చేసి చేస్తోందనమాట. దీన్ని ఇష్యూగా చేసుకుని వీళ్ళు దాన్ని గవర్నమెంట్ మీద ఏదో చెడ్డ పేరు తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే కదా ఏదో రకం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వీళ్ళకి సింహ స్వప్నము, జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాలేరు వీళ్ళు ఎవరు కూడా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సీఎం వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందన్నమాట. ఈ పరిపాలనలో ఏంటంటే ఏదో ఒక ఇష్యూని లేవగొట్టాలండి, ఏది దొరకాలి, వీళ్ళని ఎలా అప్రతిష్ట పాలు చేయాలి అనేటటువంటి దాంతో వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళకి ఇష్యూస్ ఏం దొరకట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళ క్యాండిడేట్లు దొరకడం కూడా చాలా కష్టమైన పని. ఎవరైనా ఎదురు తిరిగి డబ్బు ఇవ్వాలి తప్ప వీళ్ళు డబ్బులు తిరిగేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంబటి రాంబాబు గారు, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది ఏదో రకమైనటువంటి చెడ్డ పేరు తీసుకొచ్చి గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు తెచ్చి మళ్ళీ వీళ్ళు
పరిపాలనలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగే పని కాదు. ప్రజలంతా తెలుగు తక్కువ వాళ్ళు కాదు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలో అన్నది అభివృద్ధి పరిపాలన బట్టి వాళ్ళు ఓటు